మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాంపల్లి దాయరా హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీవారి ఉత్సవ మూల విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులకు దర్శనం కల్పించారు. రేపు ఉదయం విగ్రహ ప్రతిష్ఠ, సాయంత్రం తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు, పిల్లలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాంపల్లి హాజ్ హౌస్లో హాజ్ యాత్రికుల బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. आज हाजिरीन हज के 12वें काफिले को छोड़ने के लिए वजीर आला तेलंगाना जनाब रेवंत रेड्डी साहब तशरीफ लाए थे और अल्हम्दुलिल्लाह जो सेंट्रल हज कमेटी ने 10,000 रुपये फेयर बढ़ाया था, इसका ये जुमला तेलंगाना के करीब 7,000 हाजी हैं। वो 10,000 रुपये का जो खर्च है वो तेलंगाना हुकूमत बर्दाश्त करेगी। उन्होंने 2 दिन कबल ही 7 करोड़ रुपये ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఏహెచ్ఓ ఫౌండేషన్ తెలంగాణ అధ్యక్షురాలు భతావత్ రజిత నాయక్ సామాజిక సేవకుల గుర్తింపుగా ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డు ప్రదానం చేశారు. నిరుపేదలకు సహాయం, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు ఆమె సేవలు అభినందనీయమని సిఐటియు నేత బంగారు నరసింహరావు తెలియజేశారు. తెలంగాణ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ముద్రాజ్, కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ముద్రాజ్ వర్గాన్ని బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని వినతిపత్రం సమర్పించారు. ఎస్ఈఈపీసీ 2026 నివేదికలో ముద్రాజ్ సమాజం వెనుకబాటుతనం స్పష్టమైందని తెలియజేశారు. అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
జనగణన 2027పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్మల్లో భారీ మారథాన్ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు జరిగినటువంటి మారథాన్ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. జనగణన దేశాభివృద్ధికి కీలకమని ప్రతి కుటుంబం స్వీయ గణన ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాబోతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జనగణన బాధ్యతగా భావిస్తున్నాను. నా కుటుంబం మరియు గృహానికి సంబంధించిన ఖచ్చితమైన నిజమైన సమాచారాన్ని గణన అధికారులకు అందజేస్తాను. దేశ ప్రగతికి మరియు ప్రణాళిక రచనకు ఉపయోగపడే వచ్చిన డేటాను బేస్గా చేసుకునే ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని మనమందరం చూస్తూ ఉంటాము. ఎందుకంటే సెన్సస్ ద్వారానే అన్ని కార్యక్రమాలు, ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలైనా మిగతా కార్యక్రమాలైనా కూడా కోవిడ్ సెన్సస్ యొక్క ఉద్దేశంలో భాగంగా చేస్తున్నాము. అందరికీ తెలవాలనే ఉద్దేశంతో మన జిల్లా గౌరవ కలెక్టర్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం కూడా ఇంకా తక్కువ మంది పార్టిసిపేట్, జిల్లా అధికారులందరూ కూడా పార్టిసిపేట్ కావాలి. నిన్న కాన్ఫరెన్స్లో కూడా గౌరవ కలెక్టర్ గారిని అభినందించడం జరిగింది. అందరూ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్లో మనం టాప్లో ఉన్నాము. అదేవిధంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాము. ఉదాహరణకి నేనే ఇన్యూమరేటర్గా ఉన్నాను, మీ ఇంటికి వచ్చాను. మీరు కేవలం మీ ఐడి, సెల్ఫ్ ఇన్యూమరేషన్ ఐడి మీకు SMS ద్వారా, మీ ఈమెయిల్ ద్వారా మీకు వచ్చేస్తుంది. అది మాత్రం చెప్తే దాంట్లో ఇన్యూమరేటర్ జస్ట్ కొట్టగానే మీరు ఏదైతే వివరాలు 33 ప్రశ్నలకి దాంట్లో వేశారో అవి అన్నీ వచ్చేస్తుంది. మాట్వాడ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసుల కారణంగా ఇబ్బందులు పడుతున్న బీఆర్ఎస్ నాయకులను మాజీ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. రైతు సదస్సుకు అనుమతులు ఉన్నప్పటికీ బ్యానర్లు చించడంతో శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలందరికీ కూడా తెలుసు, 2022 మే 6న ఆనాటి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వారి అధినేత రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఓరుగల్ లాంటి ఓరుగల్లో రైతు డిక్లరేషన్ పేరిట అమలు కాని అనేక హామీలు ఇచ్చి రైతు నాయకులను దగా చేసి రైతు కుటుంబాలను నుంచి ఓట్లు దండుకొని రైతు కూలీలు, కౌలు రైతులకు అనేక హామీలు ఇచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఇనుగుర్తి మండలం కేంద్రంలోని చిన్నతాండా సమీపంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటత్ హుస్సేన్ నాయక్ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటను త్వరగా కొనుగోలు చేయాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా రావడం జరిగి జిల్లాలోని సమస్యలు తెలుసుకోవడం, కొన్ని ప్రోగ్రాంలు రావడం జరిగి ఇక్కడ నుండి చాలా మంది కంప్లైంట్ రైతులు చేయడం జరిగింది. నిజంగా ఏంది అని తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్న దాదాపు ట్రైబల్స్ అని గరీబ్ బిడ్డలు, ట్రైబల్స్ ఉన్నారు, ఎస్టీలు, ఎస్సీ ఎస్టీలు, ఇది మొత్తం బహుజన వర్గాలు ఉన్న పనిచేసే వాళ్ళు వాళ్ళే, పొలం దున్నే వాళ్ళు వాళ్ళే. కానీ దాదాపు చాలా బాధాకరం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎంత పంటనైనా కొంటాం చేస్తామని మాట్లాడారు. రాష్ట్రం చూస్తే మొత్తం నలుమూలల పండించుకున్న పంట సకాలంలో కొలలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరం. మొక్కజొన్న దాదాపు కోసి ఆరబెట్టి దాదాపు నెల 15 రోజులు కావస్తుంది. ఎక్కడెక్కడ వీళ్ళు సెంటర్స్ ఏర్పరిచిరో ఆ సెంటర్లలో చాలా చోట్ల ఈ నెల 15 రోజులు ఎండినాక ఇంకా మొక్కజొన్న ఏం మిగులుతుందో మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాగే రెండోది, కొంతవరకు కాంటా చేయడం జరిగింది. కాంటా చేసిన అందరూ మూలలు ఎట్లా దాచిపెట్టిరో మీరు ఒకసారి మొత్తం ఎలా కట్టిపెట్టిరో. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ జనగణన దేశాభివృద్ధి ప్రణాళికలకు కీలక సాధనమని అన్నారు.
ప్రతి కుటుంబ వివరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వనరుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు ఉపయోగపడతాయని తెలియజేశారు. ప్రజలు సరైన సమాచారం అందిస్తే వాస్తవ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వివరాలతో ద్వారా గాని మరి మా పర్సనల్ వివరాలు బయటపడతాయా అని కొంచెం కూడా భయం వద్దు. మీరు చెప్పే ప్రతి ముచ్చట చాలా జాగ్రత్తగా సీక్రెట్ గా ఉంటుంది. సో లాగిన్ అయినప్పుడు గానీ గర్వంగా పాలు పంచుకోండి. మీ వివరాలు ఉన్నవి ఉన్నట్టు చెప్పండి. దేవరపల మండలం ధర్మాపురం ముండిచింత తాండాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 4 ఏళ్ల బాలుడు శ్రీయన్ నిద్రలో ఉండగా పాము కాటుకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెనుపాక నియోజకవర్గం అశోపురం మండలం ఆనందాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ తుర్రం సమ్మయ్య పారిశుద్ధ కార్మికుడిగా స్వయంగా పనులు చేస్తూ కనిపించారు. కార్మికుల కొరత కారణంగా తానే పారిశుద్ధ పనులు చేపట్టాలని తెలియజేశారు. సర్పంచ్గా కాకుండా గ్రామ సేవకుడిగా సేవలు అందిస్తున్నానని ఆయన పేర్కొనగా గ్రామ ప్రజలు ఆయనను అభినందించారు.